అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ ప్రతినిత్యం ఆదాయాన్నిచ్చే కూరగాయ పంటలను రైతులు తమ వ్యవసాయ భూమిలో ఎంతో కొంత విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. రవాణా వసతికి వీలుగా ఉన్న పొలాల్లోనూ పట్టణ పరిసర ప్రాంతాల్లో 365 రోజులు కూరగాయ పంటలు అందివచ్చేలా నీటి వసతి ఉన్న రైతులు ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం చూస్తాం. వాన రాక కోసం చూస్తూ చేను తడవగానే నాట్ల పనిని ముమ్మరంగా సాగించేందుకు వీలుగా ఇప్పటికే నారు పోసిన వారు కొందరైతే నారు పోసేందుకు సన్నద్ధమవుతున్న వారు మరికొందరు. వాణిజ్య శైలిలో నారు పెంపకం చేస్తున్నవారు, ఆధునిక పద్ధతుల ఆచరణలో ముందున్నవారు ప్రోట్రేలలో నారు పెంచి షెడ్నెట్ల క్రింద పెంపకం సాగిస్తుండగా అధిక శాతం రైతులు సాంప్రదాయ పద్ధతిలోనే నారు పెంచడం చూస్తున్నాం. సంప్రదాయ పద్ధతిలో నారుమళ్ల పెంపకం చేస్తున్నప్పుడు అధిక వర్షాల వల్ల నారు కుళ్ళు సోకి గుంపులు గుంపులుగా చనిపోవడం, ఆనక నారుకు కొరత ఏర్పడటం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు, నారు ఒత్తుగా ఉంటే బలహీనంగా పెరగటం, పలుచనైతే కలుపు సమస్య తోడై అప్పుడు కూడా సరిగా పెరగక చీడపీడలు ఆశించి నారు నాటేందుకు పనికి రాకుండా పోతుంది. మరి నారు కొద్దీ పైరు కదా. ఇలాంటి అవరోధాలు లేకుండా ఆరోగ్యమైన నారు కోసం ప్రోట్రేలలో నారు పెంచడం శ్రేయస్కరం. వివరాలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. ఖరీఫ్లో కూరగాయలను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మనం నారు ద్వారా పెంచే కూరగాయలు కొన్ని రకాలు ఉంటాయి. వాటిల్లో టమోటా, వంగ, అదేవిధంగా పచ్చిమిరప లాంటి కూరగాయ పంటలు ఉన్నాయి. ఇటువంటి కూరగాయల పంటల్ని మనం నారు పెంచుకోవాలనుకున్నప్పుడు నారుమడిని మామూలుగా నేలలో పెంచుకోవాలనుకునే పద్ధతులు అయితే ముందుగా ఎత్తైన నారుమళ్ళు తయారు చేసుకోవాలి. ఎత్తైన నారుమళ్ళు కూడా 4 నుంచి 5 మీటర్ల దూరం పొడవు ఉండి 1 మీటర్ వెడల్పు ఉండే నారుమళ్ళు 6 అంగుళాలు ఎత్తు ఉండే విధంగా 6 అడుగు ఎత్తు ఉండే విధంగా ఎత్తైన మడులు తయారు చేసుకోవాలి. ఈ మడిలో ఫలం ఇచ్చేదానికోసమని చదరపు మీటర్కి వచ్చేసి 4 నుంచి 5 కిలోల వెర్మీ కంపోస్ట్ కానీ లేదంటే బాగా చికిన పశువుల ఎరువును కానీ నింపుకున్న తర్వాత ఆ మడులు చదరంగా చేసుకొని తర్వాత నా మడుల్లో ఒక 10 సెంటీమీటర్ల దూరంలో లైన్లు చేసుకొని ఆ లైన్లో ఈ కూరగాయల విత్తనాలని నాటుకోవాల్సి ఉంటుంది. ప్రోట్రేల్లో కానీ పెంచుకోవాలనుకున్నప్పుడైతే ఒక్కొక్క ట్రేకి వచ్చేసి 50 లేదా 60 రంధ్రాలు ఉంటాయి. అంటే కొంచెం పెద్ద పెద్ద పాదులు వస్తాయి దానికి. అదేవిధంగా 98 రంధ్రాలు ఉంటాయి. అవి అంటే చిన్నగా ఉండి ఎక్కువ నారు పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. నారు కొంచెం లేట్ అవుతుంది నాటుకోవటానికి అనే పని అయితే మాత్రం 60 రంధ్రాలు ఉండేవి. అదేవిధంగా కరెక్ట్గా 20 నుంచి 22, 21, 22 రోజుల్లో నాటుకునే పని అయితే 98 రంధ్రాలు ఉండే ప్రోట్రేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రోట్రేల్లో నింపుకోవడానికి కోకోపీటు అదేవిధంగా వెర్మీ కంపోస్ట్ కలిపి ప్రోట్రేల్ని నింపుకోవాలి. దీన్ని 1:1 నిష్పత్తిలో కానీ లేదంటే కోకోపీటు, వెర్మీ కంపోస్టు, మట్టి, ఎర్రమట్టి 1:1 నిష్పత్తిలో కలుపుకొని ఈ ప్రోట్రేల్ని నింపుకోవాలి. నింపుకున్న తర్వాత మనం ఈ కూరగాయల విత్తనాన్ని ఒక్కొక్క రంధ్రానికి వచ్చేసి ఒక్కో విత్తనం చొప్పున 1 సెంటీమీటర్ లోతులో నాటుకున్నట్లయితే మొలక బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నారుమడిలో పెంచుకున్నా లేదంటే ప్రోట్రేల్లో పెంచుకున్నా కూడా ప్రధానంగా ఏంటంటే నాటుకునే ముందు విత్తన శుద్ధి అని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విత్తన శుద్ధి అనేది ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి ఫార్ములేషన్ని దాన్ని 4 గ్రాములు 1 కిలో విత్తనం చొప్పున పట్టించి తర్వాత నాటుకున్నట్లయితే మనం ఈ రసం పీల్చే పురుగుల బారి నుంచి అదేవిధంగా నారుకుళ్ళు బారి నుంచి కూడా 12 రోజుల వరకు నారుమల్ని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. నాటిన 13 రోజులకు ఒకసారి అదేవిధంగా 21 రోజులకు ఒకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే ముందు 4 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని నారుమళ్ళను కానీ లేదంటే ఈ ప్రోట్రేల్ని కానీ తడుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా తడుపుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు తెగులు రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా రసం పీల్చే పురుగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. ఈ రసం పీల్చే పురుగులు రాకుండా నాటిన ఒక 12 రోజులప్పుడు కానీ ఒకసారి అదేవిధంగా 20 రోజుల్లో ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి అదేవిధంగా ఎసిఫేట్ అయితే 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రోట్రేల్లో పెంచుకున్నప్పుడు ఇంకా మనం మంచి ఆరోగ్యమైన నారు పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ ప్రోట్రేల్ని కూడా షేడ్ నెట్లో 30% షేడ్ నెట్లో కానీ ప్రోట్రేల్ని పెట్టుకొని పెంచుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల బారి నుంచి మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రోట్రేల్లో మనం షేడ్ నెట్లో నారు పెంచుకునేటప్పుడు ఒక్కోసారి వర్షాలు సడన్గా వర్షాకాలంలో వర్షాలు కానీ ఎక్కువ వచ్చినప్పుడు వర్షం నీరు లోపల నిలబడిపోవటం అదేవిధంగా లేకపోతే ఎక్కువసేపు ఈ వర్షం నీరుతో తడవటం వలన నారుకుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బెడ్ల మీద ప్రోట్రేల్ని అమర్చుకున్న తర్వాత దానికి 1.5 నుంచి 2 అడుగుల ఎత్తులో
ఒక ప్లాస్టిక్ పైపుల్ని పెట్టేసి దాని మీద మనం లో టన్నెల్స్ అంటాం. అంటే ఇంకో ప్లాస్టిక్ షీట్ని వర్షం వచ్చినప్పుడు కప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. దీన్నే లో టన్నెల్స్ అంటాం. ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే వర్షపు నీరు ఎక్కువైనప్పుడు ఈ ట్రేలు తడవకుండా ఆ వర్షపు నీరు ఎటు నుంచి పడిన అటు కాలువల నుంచి బయటికి పంపించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎత్తైన నారుమడిలో పెంచుకునే పద్ధతి కన్నా కూడా ఈ ప్రోట్రేల్లో అది కూడా షేడ్ నెట్లో కానీ మనం పెంచుకున్నట్లయితే 50% షేడ్ నెట్లో కానీ పెంచుకున్నట్లయితే మంచి ఆరోగ్యవంతమైన నారు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రోట్రేల్లో పెంచుకునే దానివల్ల ఇంకొక లాభం ఏంటంటే బాగా కాస్ట్ ఎక్కువ ఉండేటువంటి, ధర ఎక్కువ ఉండేటువంటి హైబ్రిడ్ విత్తనాలను మనం పెంచుకున్నప్పుడు విత్తనం ఎక్కువగా వేస్ట్ పోకుండా ప్రతి విత్తనాన్ని కూడా మనం కింద తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనం నాటిన దగ్గర నుంచి మళ్ళా ప్రధాన పొలంలో నాటుకునే వరకు 20 నుంచి 25 రోజులు, లేదంటే ఒక్కోసారి 30 రోజుల వరకు మనం ఈ నారుని నాటుకునే వరకు కూడా జాగ్రత్తలు, అంటే ఈ పురుగులు కానీ లేదంటే ఈ నారుకుళ్ళు రాకుండా కానీ మంచి యాజమాన్య చర్యలు కానీ చేపట్టినట్టయితే ఆరోగ్యవంతమైన నారు పొంది ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత కూడా మొక్క బాగా ఆరోగ్యంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది.